గృహ రుణ వినియోగదారులకు ఎట్టకేలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే వృద్ధికి ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇక ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 6.50% నుంచి 6.25% తగ్గింది. 5 ఏళ్ల నుంచి వడ్డీ రేట్లు పెరగడం తప్ప తగ్గడం చూడని హోమ్ లోన్ కస్టమర్లకు ఇది ఊరట కల్పించే అంశమనే చెప్పాలి. ఆర్బీఐ తగ్గించిన రెపో రేటు 0.5% అయినప్పటికీ గృహ రుణ వినియోగదారులు నెలవారీ చెల్లించే ఈఎంఐలో చాలా వరకు తేడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత ఆర్బీఐ రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించడంతో ఆ ప్రయోజనాలను ఇళ్ల కొనుగోలుదారులకు బదిలీ చేసేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్ల కోతను ప్రకటిస్తున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పరిస్థితులు మెరుగుపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి తర్వాత కొద్ది రోజులు మంచి రోజులు వచ్చాయి. ఆ సమయంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6 నుంచి 7% మధ్య వరకు రావడంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంది. కాస్త సిబిల్ స్కోర్ బాగున్న వారికి 6% కూడా లోన్లు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ద్రవ్యోల్బణం పెరిగిపోతోందన్న కారణంగా ప్రతి 3 నెలలకోసారి రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇలా చివరికి హోమ్ లోన్ వడ్డీ రేట్లు దాదాపు 9% పైనే స్థిరపడ్డాయి. సిబిల్ స్కోర్ బాగోలేకపోతే అది 10.5 నుంచి 11 వరకు కూడా ఉంది. ఈ వడ్డీ రేట్ల కారణంగా 20 ఏళ్లకు లోన్ తీసుకున్న వారికి మరో 10 ఏళ్లు అదనంగా కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇళ్ల కొనుగోలుదారులు ఒక్కసారిగా వెనక్కి తగ్గడంతో రియల్ ఎస్టేట్ రంగంలో పరిస్థితులు మారిపోయాయి. కానీ ప్రస్తుతం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు కూడా సిద్ధమవుతున్నాయి. దీంతో హైదరాబాద్ వంటి నగరాల్లో ఇళ్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకు వస్తే ఇళ్లకు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూడా పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.